లెమన్ కొరియాండర్ సూప్ అయితే దాని తర్వాత అయితే చికెన్ లాలీపాప్ అండి, తర్వాత వింగ్స్, చికెన్ కుర్కురే అండి, ఇది మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ కి అందరికి వెల్కమ్. ఈ రోజు అయితే డే 71 అండి. మార్నింగ్ లేచి ఫామ్ దగ్గరికి వెళ్ళాను. అక్కడైతే ఎక్సర్సైజ్ అయితే మామూలుగా చేయలేదన్నమాట. సో వార్మప్ ఎక్సర్సైజ్ అయితే చేశాను. దాని తర్వాత స్కిప్పింగ్ అయితే 100 చేశానండి ఈ రోజు. అదైన తర్వాత అయితే ఫామ్ లో ఉన్నటువంటి మొక్కలకి అయితే నీరు పట్టాను అనమాట. ఇలా మొక్కలకి నీరు వేస్తున్నప్పుడు ఒక విషయాన్ని అయితే చూశానండి. ఇదిగోండి ఈ టేబుల్ నిమ్మ చెట్టు ఏదైతే ఉందో దీనికైతే కాయ చూసాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు ఫ్రైడే అండి. ఈ రోజు అయితే ఎన్హెచ్ మావి అల్లూరు అయితే వెళ్తున్నారు. నేను మళ్ళీ సండే ఈవినింగ్ కల్లా రాజమండ్రి అయితే చేరుకుంటాను. ఎందుకంటే సండే నుంచి సాటర్డే వరకు రాజమండ్రి అయితే కంటెంట్ చేయాలి. వారం రోజుల పాటు ఇద్దరం కలిపి కంటెంట్ చేయాలంటే ఈ రోజు రేపు ఇలాంటి 3 days అయితే ఎన్హెచ్ మావి అల్లూరులో ఉండాలి కదా. అందుకని చెప్పేసి ఆయన అయితే ఊరు బయలుదేరాడు. నేనైతే ఫామ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టీని రీప్లేస్ చేసి బ్యావరేజ్ అయితే తీసుకున్నానండి. కాసేపు ఆగి నేను సాగర్ గురు గారితో చేసినట్టు రీల్ అయితే ఎడిటింగ్ చేయడం జరిగింది. ఇక మధ్యాహ్నం లంచ్ అండి. లంచ్ అయితే మామిడి చికెన్ ఉండింది, అలాగే బిర్యానీ చేసింది అనమాట. చికెన్ పలావ్ సూపర్ ఉంది. ఇక మధ్యాహ్నం అయితే ఒక వీడియో ఎడిటింగ్ చేసి అలాగే సాయంత్రం బయలుదేరి డిన్నర్ కి అయితే వెళ్తున్నాం అనమాట. నలుగురు ఉన్నాం. డిన్నర్ కి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నవతలు అయితే వెళ్తున్నాం అండి. నవతలు అనే ఊరు మా ఊరు నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. పాతపట్నం పర్లాకి ఒక 7 కిలోమీటర్ల ముందు అయితే ఉంటుంది. టోల్ ప్లాజా అయితే దాటుకొని వెళ్ళాలి. ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది మధ్యలోన. ఘాట్ సెక్షన్ దగ్గర నవతల ఊరు అయితే వచ్చింది. ఇదిగోనండి శ్రీ గార్డెన్ రెస్టారెంట్ అనమాట. నవతల జంక్షన్ దాటిన వెంటనే ఉంటుంది. రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇదివరకు ఒకసారి ట్రై చేసాం. ఇలా ఫ్యామిలీతో డిన్నర్ వచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఫస్ట్ అయితే లెమన్ కొరియాండర్ సూప్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. ఇక్కడ స్పెషల్ అది చాలా బాగుంటది. దాని తర్వాత అయితే చికెన్ లాలీపాప్ అండి. లాలీపాప్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ KFC స్టైల్ అయితే చేశారు. దాని తర్వాత వింగ్స్ అయితే ప్లేట్ కి 10 ఇస్తాడు అనమాట. ఇది కూడా KFC స్టైల్ అయితే చేయించాము. చేయించినట్టు అక్కడ చేస్తారు. వింగ్స్ తర్వాత చికెన్ కుర్కురే అండి, ఇది కూడా బాగుంటది స్టార్టర్. తర్వాత మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. ఈ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేయకపోవాల్సింది. దాని తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాం అండి. మొత్తం బిల్ అయితే 1740 అయింది అనుకుంటున్నారా? కాదండి, ఇక్కడ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అంతా 2 రాస్తారు కదా, ఒకటే ఇచ్చారు. మనకు ఓవరాల్ గా 1500 బిల్ అయితే అయిందండి. ఇలా ఈ రెస్టారెంట్ నుంచి ఇంటికి అయితే అగైన్ వచ్చాం అనమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. థాంక్యూ.